వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు టార్గెట్ కేటీఆర్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మొన్నటిదాకా ఏమో టార్గెట్ హరీష్ రావు కింద రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో సభ పెట్టి గులాబీ కంచుకోటలో ఎట్లా పాగా వేయాలి అని వ్యూహంతో అక్కడ తిరగబడింది వ్యవహారం అంతా. అక్కడ రైతులు ఎవరు ఆయనకి సానుకూలంగా స్పందించాల. సో ఇప్పుడు ఏంది, ఎప్పుడైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకుగా ఉంటూ ఇవాళ ఏదైతే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, ఏదైతే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు మాట ఇచ్చిందో, మేనిఫెస్టోలో చెప్పిందో, ఆ యొక్క వ్యవహారం 6 గ్యారెంటీలనే గత కొంతకాలంగా ప్రజలు క్వశ్చన్ చేస్తుర్రు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తోంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైతే మాట మార్చి ఎప్పటికప్పుడు దాట వేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. అది రైతుల విషయం తీసుకున్నా, అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ విషయం తీసుకున్నా, లేదంటే అనేక సందర్భాల్లో మహిళలకు సంబంధించి తులం బంగారమైనా, లేకుంటే మహిళలకు సంబంధించి నెలకు రూ. 2,500 లేకుంటే పింఛన్ల విషయం గానీ, చాలా వ్యవహారాల్లో గ్యారంటీ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు కావట్లేదు అన్నది 100కు 200% వాస్తవం. ఇవాళ ప్రజలను అడిగితే చెప్తారు. అమలవుతోంది, ఏది అమలు కావట్లేదు, ప్రభుత్వం ఎట్లా మాట ఇచ్చి ఎట్లా ఇవాళ గోసపెడుతోంది అనేది ప్రజలే చెప్తారు. మనమేమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ ఈ యొక్క 6 గ్యారంటీల్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి కేటీఆర్ గారు తాజాగా అసెంబ్లీలో ఆ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ తీసుకెళ్లి ప్రైవేట్ బిల్లుకు అంటే 6 గ్యారంటీల మీద ప్రైవేట్ బిల్లును స్పీకర్ గారి ముందు ఉంచిండు. ఈ యొక్క స్పీకర్ గారి ముందు ఎప్పుడైతే ప్రైవేట్ బిల్లుని ఆయన అక్కడ అసెంబ్లీలో పెట్టాడో, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే అది అసెంబ్లీలో ప్రవేశపెట్టాడో, స్పీకర్ గారి చేతికి ఇచ్చారో అదే రోజే మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక కొత్త డ్రామాకు తెరదీసిండు. అంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వం మీద పైచేయి సాధిస్తోందో, ప్రభుత్వం మీద ఒక అడుగు ముందుకు వేస్తోందో, కొంత ప్రెషర్ బిల్డ్ చేస్తోందో రాజకీయంగా, దాన్ని ఎదుర్కొనే సత్తా లేక ఇవాళ కేసుల్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయం మనం గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం. అది ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకున్నా, లేదంటే ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకున్నా, లేదంటే ఇంకా చాలా కేసులు. ఏ ఒక్క వ్యవహారాన్ని క్వశ్చన్ చేసినా కేసులు పెట్టడమే ఇవాళ ప్రజాపాలనలో పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ బాసర్ విషయం అనుకుంటా. దాని మీద కూడా 2, 3 శాటిలైట్ ఛానల్స్ మీద కొంతమంది మీద కేసులు నమోదు చేశారు. అంటే అక్కడ ఎస్పీ దుర్భాషలాడింది విద్యార్థుల మీద. దాన్ని క్వశ్చన్ చేస్తే మీడియా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నటువంటి సందర్భమే ఉంది. సరే, ఇవాళ తెలంగాణ ప్రజానీకానికో, తెలంగాణ జర్నలిస్టులకో, తెలంగాణ రాజకీయ పార్టీలకో కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, ఏది కొత్త కాదు. అవన్నీ పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది ఇవాళ. కాబట్టి అదేదో కేసుల్ని బూచిపెట్టి, కేసుల్ని విచారణల పేరుతో కాలయాపన చేస్తే ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవాళ రేపు రాజకీయం అంత ఈజీగా లేదు. నరేంద్ర మోదీ గారు సిబిఐ, ఈడీ గారిని ఎట్లా ఆపరేట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీనే మాట్లాడుతుంది. కానీ అదే వ్యవస్థల్ని, అటువంటి వ్యవస్థల్ని కాంగ్రెస్ పార్టీ కూడా మిస్లీడ్ చేస్తోంది, కొంత రాంగ్ ట్రాక్లకు తీసుకెళ్తోంది, వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకుంటోంది. ఇది రాష్ట్రంలో ఏసీబీ అయినా, సిఐడి అయినా ఇవన్నీ జరుగుతున్నటువంటి వ్యవహారాలే. అయితే ఇవాళ గత కొంతకాలంగా ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి వ్యవహారం గత కొంతకాలంగా విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్ గారు. ఏసీబీ ఆఫీస్కి అనేక సందర్భాల్లో వెళ్ళిండ్రు. అయితే 54.88 కోట్లకు అనుకుంటా నాకు తెలిసి విదేశీ సంస్థలకు నగదు బదిలీ చేశారు, దీంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనేది ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే ప్రైవేట్ బిల్ అసెంబ్లీలో కేటీఆర్ గారు ప్రవేశపెట్టారో దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీటు ఏసీబీ దాఖలు చేసి A1గా కేటీఆర్ గారిని, అట్లాగే A2గా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అంటే అప్పట్లో హెచ్ఎండిఏకి సంబంధించి కమిషనర్గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ని, అట్లాగే A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకి చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ ఏదైతే FEO ఉంటుందో ఆ యొక్క సంస్థకు సంబంధించి ఆ సంస్థను కూడా చేర్చినటువంటి పరిస్థితి. అయితే 2023లో హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఒప్పందాల్లో నిబంధనలు ఉల్లంఘన జరిగింది, విదేశీ సంస్థ అయినటువంటి FEOకి పెద్ద ఎత్తున నగదు చట్ట విరుద్ధంగా కోట్లను మళ్లించారు, 54.88 కోట్లను మళ్లించారు అనేది అభియోగం. ఇవాళ ఏది ప్రభుత్వం చేస్తున్నటువంటి అభియోగం. అయితే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అసలు ఏసీబీ ఎందుకు ఎంటర్ అవ్వాలి? ఏసీబీ ఎంటర్ అవ్వాలంటే అవినీతి జరగాలి. అయితే ఇక్కడ అవినీతి జరిగిందా, జరగలేదా అన్న అంశం చాలా కీలకంగా చెప్పాలి. ఎందుకంటే 54.88 కోట్ల రూపాయలు
విదేశాలకు తరలి వెళ్ళిచ్చారు. అంటే ఏసీబీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? అంటే ఏసీబీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా అవినీతి జరిగినప్పుడు. మరి ఈ అవినీతి నిజంగా ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్‌లో జరిగిందా? ఆ ఇష్యూ అంతా కూడా మనకు అవినీతి చుట్టూ తిరుగుతోంది. కానీ ఇవాళ ప్రభుత్వం ఆరోపణలు కూడా అదే. కేవలం అవినీతి జరిగిందని, భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనేది. కానీ ఇప్పుడు అవినీతి చుట్టూ దీనిలో అవినీతి జరిగిందా లేదా అనేది ఒక బిగ్ క్వెషన్‌గా మారుతోంది. అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందో ప్రభుత్వం మీద, అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపుతోంది. కేసులు, విచారణలు మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. దానికి సంబంధించి ఆయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని తెర మీద పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణకు నోటీసులు ఇచ్చి పిలిపించినటువంటి పరిస్థితి. హుటాహుటిన అంటే ఏదో జరిగిపోయింది, ఏదో జరగబోతోంది, ఇక అరెస్ట్ చేస్తారు, లేదంటే అది చేస్తారు, ఇది చేస్తారు. అంటే ప్రతిపక్షాల వాళ్ళకి టైం లేకుండా వాళ్ళని కేసులు, ఆ యొక్క విచారణల పేరుతో వాళ్ళని తిప్పాలా? ప్రజలనేమో బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపాలా? ఇక్కడ అసలైనటువంటి విషయం ఎవరు క్వెషన్ చేయకుండా గాలికి వదిలేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క గేమ్. సో మళ్ళీ అదే గేమే స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడైతే అసెంబ్లీలో పీక్‌కి వెళ్ళిపోయి ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బడ్జెట్‌లో ఉన్నటువంటి డొల్లతనాన్ని బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంది. హరీష్ రావు గారు సుదీర్ఘమైనటువంటి స్పీచ్‌లో మొత్తం వ్యవహారం బండారం బట్టబయలు చేసి కడిగి పడేశారు. ఇక కేటీఆర్ గారు ప్రైవేట్ బిల్లు 6 గ్యారెంటీల మీద పెట్టారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఆ యొక్క కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇప్పుడు నెక్స్ట్ అతి పెద్ద చర్చకు లేవనెత్తింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత గవర్నమెంట్లో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక హైదరాబాద్‌ని గ్లోబల్ ఇమేజ్ ఎక్స్‌పోజర్ తీసుకొచ్చేందుకు భారీ ఎత్తున ఫార్ములా ఈ కార్ రేస్‌ని తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ఎన్నికల కోడ్ కంటే ముందే అది డబ్బులు మళ్లించారు, నిధులు మళ్లించారు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. ఎట్లా చేస్తారు? ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎట్లా చేస్తారు? ఇదంతా కూడా డౌటు, వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు. కానీ అందరికీ డౌటే ఇది. కానీ ఎలక్షన్ కోడ్‌లో మినిస్టర్‌గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఎట్లా చేశారు? మరి కేటీఆర్ గారు ఎట్లా దాని ఫార్ములా ఈ కార్ రేస్‌లో వాళ్ళ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఏదో జరిగిందని చెప్తోంది. అవినీతి జరిగిందంటోంది. ఇవన్నీ డౌట్లు. అంటే ప్రజల్ని కూడా డైవర్ట్ చేస్తోంది ప్రభుత్వం. కానీ ఎన్నికల కంటే ముందు 4, 5 రోజుల ముందు గతంలో 2023లో ఆ యొక్క కోడ్ ఉన్న సమయంలో ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే కేటీఆర్ గారు ఆనాడు ఎంఏయుడికి మంత్రి. అట్లాగే హెచ్ఎండిఏ ఇండిపెండెంట్ బాడీ. దానికి సంబంధించి కేసీఆర్ గారు సీఎంగా, ఆయన వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఈ హెచ్ఎండిఏ ఒక ఇండిపెండెంట్ బాడీ. అయితే దానికి ఆ యొక్క అథారిటీ ఉంది. కాబట్టి 46 కోట్ల రూపాయలను ఖర్చు అంటే ఇదేది సూట్ కేస్ కంపెనీలకు మళ్లించాలా? అక్కడ గతంలో 8 షెడ్యూల్స్ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించినటువంటి సంస్థ ఫార్ములా ఈ కార్ రేసు. అది హైదరాబాద్‌లో 9థ్ షెడ్యూల్ పెట్టారు. సో ఇక్కడ రావాల్సినట్టు అంటే ప్రభుత్వం ఏదో బట్టగాల్చి మీదేస్తా అంటే కుదరదు. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణ సందర్భంగా మొత్తం వ్యవహారం అంతా కూడా కేటీఆర్ గారు సబ్మిట్ చేశారు. దానికి విత్ ప్రూఫ్‌లు, డాక్యుమెంట్స్ సహా ఇచ్చారు. అంటే క్యాబినెట్ డెసిషన్ అవ్వలేదని ఇట్లా డిఫరెంట్ వాదనలు తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఇక్కడేది సూట్ కేస్ కంపెనీలకి డబ్బులు తరలలేదు. పోనీ అనఫిషియల్‌గా ఏమి ఇవ్వలేదు. విదేశాల్లో బ్రిటన్‌లో ఉన్నటువంటి లండన్‌కి చెందినటువంటి సంస్థ అది. అది గతంలో హైదరాబాద్‌లోనే మొదటగా ఫార్ములా ఈ కార్ రేసు గేమ్ ఏమి నిర్వహించలేదా? ఫార్ములా ఈ కార్ రేసు. ఇది హైదరాబాద్‌లో మొదటిది కాదు. హైదరాబాద్‌లో 9థ్ షెడ్యూల్. గతంలో విదేశాల్లో నిర్వహించారు. సంస్థ కూడా విదేశాలకు చెందినటువంటి సంస్థ. మరి ఇన్ని పోనీ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసమే ఆ సంస్థ పుట్టలేదు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇక అవినీతి ఎక్కడ జరిగింది? పోనీ ఇదేమి అవినీతి వీళ్ళేమన్నా బయటికి వెలికి తీశారంటే అది కూడా లేదు. అవినీతి అనేది కూడా లేదక్కడ. ఇక వెలికి తీయటం ఎక్కడిది? గతంలో ఎన్నికల ముందు కొంత పేమెంట్ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ షెడ్యూల్ కూడా మనం స్టార్ట్ చేయాలి కాబట్టి జనవరి చివర ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ నిర్వహించాలి కాబట్టి దాని రిమైనింగ్ పేమెంట్ ఇవ్వండి అని ఆ సంస్థ ప్రభుత్వానికి లెటర్ రాస్తే హెచ్ఎండిఏకి అప్పుడు వీళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే ఇది అగ్రిమెంట్ బ్రీచ్ కిందకు వస్తుంది అని కూడా ఆనాడు ఆ యొక్క ఈఎఫ్ఓ సంస్థ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి సంస్థ చెప్తే అప్పుడు ఈ వ్యవహారం బయటపడి లాస్ట్‌కి ఏమి ఇరికించాలి, ఏ కేసుల్లో పెట్టాలి అనే ఒక భాగంగా ఇవాళ కేటీఆర్ గారికి సంబంధించి ఇక ఫార్ములా ఈ కార్ రేస్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ఇది ఒక స్కామ్ కింద పెద్ద ఎత్తున కన్వర్ట్ చేసి పోనీ అదేమి సూట్ కేస్ కంపెనీలకి వెళ్ళలేదు. లేకుంటే ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఈ సంస్థ పుట్టలేదు, ఈఎఫ్ఓ సంస్థ. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు భారీ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు దాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కి అడ్డాగా మారుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ప్రభుత్వం మీద క్వెషన్ చేసినా అప్పుడు దీనికి సంబంధించి చేయాలి. ఇప్పటికే అరవింద్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారు. రీసెంట్‌గా ఆయనకు సంబంధించి ఆయన పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ
ఇప్పుడు పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి సంబంధించి ఆయన మీద చార్జ్ షీట్ వేశారు కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అరెస్ట్ అనే లీకులు, అరెస్ట్ అనే చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్రం. సరే, గతంలో కూడా ఆయన అరెస్టు చేస్తే నాకేమి ఇబ్బంది ఏం లేదు, నేను అరెస్ట్‌ని ఎదుర్కొంటాను, నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తా, నేను అక్కడ కూడా ఫిట్‌గా తయారై వస్తా అని చెప్పారాయన. కాబట్టి కేటీఆర్ గారికి సంబంధించి ఇవాళ చేసే దమ్ముందా? ఎందుకంటే ఇవాళ అటువంటి చర్చలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఇవాళ అటువంటి వ్యవహారం ఏమన్నా అయితే మొన్న బాల్క సుమన్ ఇట్లాగే మంత్రి వివేక్ కేసులు పెట్టి హీరోని చేసిండ్రు ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి వ్యవహారం ఏమన్నా కేటీఆర్ గారి విషయంలో జరిగితే స్పష్టంగా ఆయన మీద ఎనలేని సింపతి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మీద మళ్ళీ ఖచ్చితంగా సింపతి యాడ్ అవుతుంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలైనా భవిష్యత్తులో రాబోయే ఏ ఎన్నికలు తీసుకున్నా అది కొంత బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత డేర్ చేస్తారా రేవంత్ రెడ్డి గారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసి, ప్రజల యొక్క మూడుని డైవర్ట్ చేసి, డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపి, కేవలం దాని చుట్టూతోనే తిప్పాలి. అంటే విచారణలు, కేసులు ఈ ఈ చర్చ జరగాలి అంతే తప్పితే చర్యలు ఉండవు. చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆధారాలు లేవు గదా! లేనప్పుడు ఎట్లా తీసుకుంటారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అంతే. సుప్రీం కోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్‌లో కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. హరీష్ రావు గారి విషయం తీసుకున్నా, లేకుంటే అప్పుడు చీఫ్‌గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారి విషయం తీసుకున్నా క్లియర్‌గా అర్థమవుతోంది. ఇప్పుడు సేమ్ కేటీఆర్ గారి విషయంలో కూడా ఫార్ములా ఈ కార్యస్‌లో కూడా అటువంటి వ్యవహారమే ఉంటుంది. ఇవేమి కేసులు నిలబడేవి కాదు. భారతదేశంలో అనేక స్కామ్‌లు, అనేక కేసులు గతంలో నేను ఒకసారి చెప్పిన వీడియోలో, గతంలో అనేక కేసుల్లో కూడా శారదా కుంభకోణం గాని, లేదంటే చాలా వరకు ఏ కుంభకోణం తీసుకున్నా ప్రూవ్ కానటువంటి కుంభకోణాలే. ఇవి కూడా సేమ్ అటువంటిదే. ఏసీబీ అయినా, సీఐడీ అయినా ఇది కోర్టుల్లో కాలయాపన జరగాల్సిందే తప్పితే ప్రూవ్ అయ్యేటువంటి కేసులైతే కావు. అటువంటి ఆధారాలు కూడా ఎక్కడ లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ సేమ్ గేమ్ ఎందుకు ఆడాల్సొస్తుంది? నిజంగానే ఇప్పుడు ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి 6 గ్యారంటీలు క్వెషన్ చేస్తే ఇప్పుడు చార్జ్ షీట్ వేయటం వల్ల రేవంత్ రెడ్డి గారికి లాభమా? నష్టమా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.